డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. సో ఈరోజు మనం రోబోటిక్ సర్జరీ, ఎస్పెషల్లీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది లాంచ్ చేస్తున్నాము. దీనికి హిప్, పార్షల్ నీ వీటన్నిటి కూడా అవైలబిలిటీ ఉంది. స్టేజ్ ఫేజ్లో మనకు వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ అయితే నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము అండ్ ఎర్లీ రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. అంటే పేషెంట్కి నొప్పి అనేది తక్కువ, తర్వాత రికవరీ అనేది చాలా తొందరగా అవుతుంది. ఎక్కువ వరకు వాళ్ళు నడవడం అనే కాన్ఫిడెన్స్ కూడా చాలామందికి విత్ ఇన్ ఏ డే ఆర్ టూ వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి చాలామంది ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. మేము మామూలుగా ట్రెడిషనల్గా యూజ్ చేస్తుంటే ఒక 4 నుంచి 6 వారాలు పట్టేది. అది ఇప్పుడు విత్ ఇన్ 2 వీక్స్ మ్యాక్సిమం వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి వస్తున్నారు. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 8 out of 10 మాత్రమే కాకుండా 10 out of 10 తీసుకొచ్చేటట్టు మన ప్రయత్నం. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఆ ప్రెసిషన్, కట్స్ దగ్గర నుంచి మనకు బ్యాలెన్స్, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అనేది ఆ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ మనకు వస్తుంది. కాబట్టి సర్జరీ చేసేటప్పుడు సర్జన్కి ఇదే అడిషనల్ టూల్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. అందరికీ ఈక్వల్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం కన్సిస్టెంట్గా. సో అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 6 వీక్స్లో మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ వై వీఆర్ ఆల్సో యాక్చువల్లీ డైరెక్ట్లీ టెలింగ్ ద పేషెంట్స్ దట్ డెఫినెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇప్పుడు మీరు కూడా చూసారు కొంతమంది పేషెంట్స్ని. థ్యాంక్ యూ. స్టార్ హాస్పిటల్లో బంజారా హిల్స్లో ఆల్రెడీ 2 years నుంచి ఉంది. ఇక్కడ మనం ఎందుకు స్టార్ట్ చేసాం ఇప్పుడే అని అంటే బేసికలీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మాకు పేషెంట్కి ఇచ్చే కన్నా ముందు మాకు కూడా కాన్ఫిడెన్స్ రావాలని మేము వెయిట్ చేసాం ఒక 2 years అని. ఖర్చు అడిషనల్ కాస్ట్ వేరీస్ బిట్వీన్ 50,000 to 1 lakh ఫర్ ఈచ్ నీ ఎక్స్ట్రా అవుతుంది. మనం వాడే పరికరాలు అన్నీ ఉంటాయి, ప్లస్ రోబోటిక్ దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఏజ్ లిమిట్ అంటే ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం 45 to 55కే ఎక్కువ మందికి అరుగుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు 65 తర్వాత చేసేవాళ్ళము. ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది మనకి ఇప్పుడు మన డైటరీ హ్యాబిట్స్ కానీ, మనము ఫిజికల్ యాక్టివిటీ కూడా సరిగ్గా చేయనందుకు కానీ అరుగుదల అనేది చాలా ఎక్కువ మందికి తొందరగా వస్తుంది. సో ఏజ్ లిమిట్ అనేది ఏం స్పెసిఫిక్గా లేదు. కొంతమందికి 45కే చేయాల్సి వస్తుంది, చేస్తాం. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక 15 to 20 years ప్రస్తుతానికి మాన్యువల్ టీకేఆర్ వస్తుంది. బట్ రోబోటిక్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు వస్తుందా లేదా ఓన్లీ టైం విల్ టెల్, మనకు అప్పుడే తెలుస్తుంది.